హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాళ్ళ పారాని ఆరను లేదు చెల్లెల, పసుపు కుంకుమలు అప్పుడే నిండాయా, పందిర్లు ఇంకా తీయలేదు, అప్పుడే నీకు నూరేళ్ళు నిండాయా అని ఒక పాట మనకు ఆర్ నారాయణమూర్తి సినిమాలో ఉంటుంది. వాస్తవానికి అది జానపద గేయం, అంటే ప్రైవేట్ సాంగ్ అయినప్పటికీ సినిమాలో ఆ తర్వాత రావడం విన్నాం. నిజంగా మనకు ఏ సందర్భంగా ఈ పాటను వాడుతూ ఉంటామంటే, ఆ కాల పారాయణి కూడా ఆరలేదంటే, పెళ్లి చేసి 4 రోజులు కాలేదు, పెళ్లికి రాసిన పారాయణి ఇంకా ఆరకముందే అప్పుడే నూరేళ్ళు నిండడం అనేది ఎంత హృదయ విదారకమైన సన్నివేశమో మనకు తెలుసు. అలాగే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పారాయణి ఆరలేదు, అప్పుడే అపశకునాలు కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్లో అంతర్యుద్ధం తన సహజ లక్ష్యమైనటువంటి స్వరూపమైనటువంటి ఆ అసమ్మతి, మూటాపోర్లు, వర్గపోర్లు, అవినీతి, దాచితే దాగని నిజాలవి మనం బలవంతంగా దాచాలంటే దాగుతాయా, దాగమనే సమాధానం చెప్పొచ్చు. ఇదంతా ఎందుకంటే కాంగ్రెస్లో ఎలాంటి పోటీ లేదు, తారతమ్యాలు లేవు, అందరూ ఏకదాటిపై పనిచేస్తున్నాం అని చెప్పినప్పటికీ అక్కడ ముఖ్యంగా 5 నుంచి 8 మంది వరకు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉండడం, ఎక్కడో ఒక వలస పక్షి లాంటి జంపు జిల్లా అనేటువంటి ఇతర పార్టీకి చెందినటువంటి ఒక హార్డ్ కోర్ వాయిస్ ఉన్నంత మాత్రాన రేవంత్ రెడ్డికి పిసిసి ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం ఒక అనూహ్య పరిణామం అయితే, అంత మాత్రం అతను ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందా? అంతకు మించిన త్యాగాలు చేసినటువంటి, అంతకన్నా పార్టీ బలోపేతం చేసినటువంటి, కృషి చేసినటువంటి, పార్టీకి వివిధ రకాలుగా ఉన్నదండులుగా ఉన్నటువంటి సాంప్రదాయం, అంటే సంవత్సరాలుగా గ్రామీణ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తలుగా నాయకులుగా ఎదిగినటువంటి ఎందరో మహానాయకులు ఉన్నారు. బట్టి విక్రమార్క గారు, జానారెడ్డి గారు, హనుమంతరావు గారు. ఇట్లా చూస్తే వాళ్ళు యంగ్, అంటే వాళ్ళ యవ్వన దశ నుంచి, అంటే వాళ్ళకు ఊహ తెలిసిన కాంచి కాంగ్రెస్ జెండా పట్టుకొని చిన్న స్థాయిగా ఎదుగుతూ వార్డు మెంబర్గానో, వార్డు ఇన్ఛార్జిగానో, యూత్ ఇన్ఛార్జిగానో, తాలూకా, జిల్లా, మండల ఈ విధంగా ఎదుక్కుంటూ రాష్ట్ర స్థాయి నాయకులకు వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నా, చాలా ఒడిదుడుకులకు, అంటే తెలుగుదేశం పార్టీ లాంటి మహానాయకుడు ఎన్టీ రామారావు వచ్చిన పార్టీ కానించి చూసుకుంటే ఆ వరవడిలో ఉన్నటువంటి మహానాయకులు కూడా కాంగ్రెస్ని నమ్ముకొని, కాంగ్రెస్ తమ జీవితంగా పెరిగినటువంటి నాయకులందరినీ కాదకుండా కేవలం ఒక అవకాశవాదం, కేవలం ఒక నోరు ఎదుటి రాజకీయ పార్టీ వాళ్ళను ఇష్టం వచ్చినట్టు వరలగలిగినటువంటి నోరు ఉండడమే అర్హతగా, ఎంతకైనా దిగజారడమైనటువంటి నైతిక సూత్రం ఉంటే, ప్రాథమిక సూత్రం అదే బేస్ మీద పిసిసి ప్రెసిడెంట్ ఇస్తారా అని వాళ్ళే అడుగుతున్నారు. అలాంటి ఒక నాయకునికి పిసిసి ప్రెసిడెంట్కి ఇవ్వడం, కాలం కలిసి వచ్చినప్పుడు ఇతని గెలుపు కాదు, వాస్తవానికి కేసీఆర్ ఓటమి అది, ఇతని గెలుపు కాదని తానే స్వయంగా నిన్నటి రాధాకృష్ణ ఇంటర్వ్యూలో ఒప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి అలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తే, ఇతరులు ఇన్ని నాళ్ళు అంటే బయటపడకుంటున్నటువంటి యుద్ధం లేదా వాళ్ళ మధ్య ఉన్నటువంటి అంతర్యం, వ్యత్యాసం అంతా ఇప్పుడు చిన్నగా మళ్ళీ మొదలవుతుంది అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికే వారం రోజుల్లో అనిశ్చిత పరిస్థితులు. ఇది అవుతుందా, అసలుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలుగుతారా, అసలుకు ప్రమాణ స్వీకారం కాకముందుగా కాంగ్రెస్ పార్టీ పడిపోతుందా అని అనుమానాలు ఉన్నాయి. ఏ విధంగానో ఆ అవకాశాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ముఖ్యమంత్రిగా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నప్పటికీ అది ఎన్నాళ్ళు కొనసాగుతుంది, పొడుగులుతుందా, కనీసం 100 రోజుల వేడుకలైనా చేసుకుంటాదా లేదా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా బయట పబ్లిక్ అనుకునే మాట కాదు, ఇక్కడ విశ్లేషకులు చెప్పే మాట కూడా కాదు, కేవలం ఆ రాజకీయ పార్టీలో కాంగ్రెస్ ముఖ్య నేతలలో చూసిన వాక్యం ఇవి. ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి భార్య నిన్న ఒక ప్రైవేట్ ఛానల్లో చేసినటువంటి ఇంటర్వ్యూ సారాంశం ప్రకారం, నందిని గారు చేసిన వాక్యం ప్రకారం, ఆమె వాళ్ళు ఎంత అసంతృప్తిగా ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా అవమానపడ్డామో, ఏ విధంగా ప్రజా అభిష్టం ఉందో, నేను ఒక ఎంపీగా చూడాలనుకొని మా వారిని ఈ 10 ఏళ్ళు పార్టీని కాపాడిన ముఖ్యమంత్రిగా చేస్తారని అభిమానులు అంతా అనుకుంటే ఎవరినో చేయడం మాకు చాలా బాధేసిందని కూడా చెప్పడం, అంటే ఈ సంకేతాలన్నీ ఎండివైపుకు వెళ్తున్నాయి. అంటే ఈ 100 రోజుల ఆరోగ్యాల పథకంలో వైఫల్యం చెందడం, ఒకవేళ చెందితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వైఫల్యము, ఈ రెండింటిని ఆసరగా చూపించుకొని రేవంత్ రెడ్డిని గద్దె దింపే ప్రయత్నాలు జరుగుతాయని అనుమానం కూడా రేవంత్ రెడ్డికి వచ్చింది. దాని తగ్గటువంటి ప్లాన్ బి కూడా అమలు చేసుకుని ఉంటున్నాడు. ఆ ప్లాన్ బి ఏంటంటే, తను ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది కాబట్టి మోడీకి తను మొత్తం దాసోహం అయిపోయి మోడీ యొక్క శరణు కోరుకుంటున్నాడు. అందుకే దాని పర్యవసానాలే కనిపిస్తున్నాయి. అంటే
రేపు పొద్దున ఏ అసమ్మతి వచ్చినా కూడా మోడీ నాకున్నాడు, మోడీకి కాంగ్రెస్కి నేనే ఏకనాథ్ షిండే. వాస్తవానికి ఎక్కడైనా సరే పార్టీకి ఏకనాథ్ షిండే పార్టీ పాలన ఉన్నటువంటి అంటే పోర్టుపోలియో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా బయట నుంచి వస్తారు ఏకనాథ్ షిండేలు. కానీ అధికారంలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అవుతున్నాడు కాంగ్రెస్కు. ఇది ఒక విచిత్రమైన పరిణామం అవుతుందనేది అంచనా వేస్తున్నారు. వేచి చూడాలి ఈ కాంగ్రెస్లో ఉన్న ఈ అసమ్మతి వర్గపోరు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వీడి మళ్ళీ అధికారంలోకి వస్తాడా, లేదా రేవంత్ రెడ్డిని కూలదోసి ఇంకొక వర్గం అధికారంలోకి వస్తుందా, ఏం జరుగుతుందో. కాంగ్రెస్ సదాచారమైనటువంటి అధికార మార్పులు, ఈ అసమ్మతి పొగలు తెలంగాణ అభివృద్ధికి ఏ విధంగా ఆటంకాలు కాబోతున్నాయో త్వరలోనే తెలంగాణ సమాజం చూడబోతుందా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. మనం మాత్రం వేచి చూద్దాం ఏం జరగబోతుందో. ఇవన్నిటిని జయిస్తూ ఇటువంటి అసమ్మతులే కానీ ఇట్లాంటి అంతర్మదనాలను ఛేదిస్తూ రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళగలుగుతాడా, రాజకీయ ఎత్తుగడలతోటి తాను ముందుకు వెళ్ళగలుగుతాడా? ఎందుకంటే నిన్నటి తన వ్యక్తిగత రాధాకృష్ణ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి తన దగ్గర ఉన్నట్టుగా. దీని అర్థం ఏంటంటే నాకు ప్రమాదం ఉంటే నేను ఆడే గేమ్ రాక్షస క్రీడ అవుతుంది, ప్రమాదం ఉంది, నా ఆట నాకుంటుంది అనే సంకేతాలు ఇచ్చాడు. ఎదుటివాడిని భయపెట్టిస్తున్నాడా, ఎదుటి వాళ్ళని ముందు చూపుతో హింటిస్తున్నాడా ఏంటో దాని అర్థం. కానీ మొత్తం మీద అయితే తనకు ప్రమాణ స్వీకారం చేసే రోజే తెలుసు, నేను ఛానల్లో ఉండకపోవచ్చు, 5 ఏళ్ళు ఉండకపోవచ్చు, ఇది 3 నెలల ముచ్చటి. ఆ 3 నెలల్లో తనకు కావాల్సినటువంటి కోరికలు నెరవేర్చుకోవాలని అందుకే కాబోలో తమ్ముడికి క్యాన్వాస్ పెట్టించాడు అని అనుమానం వచ్చింది. అది రాగానే తన తప్పును దిద్దుకొని మా బంధువర్గాన్ని దూరం పెట్టాడని చెప్తున్నాయి. కానీ పెట్టాడంటే దాని అర్థం ఏంటి? నిజంగా బయటికి చెప్పడమైనా లోపల ఏం జరుగుతున్నది కూడా వేచి చూడాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే కరెక్ట్ ఇంకా 30 రోజులు అయింది నిన్నటికి ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం 30 రోజుల్లో ఆల్రెడీ 3 రైతు ఆత్మహత్యలు జరిగాయి, 2 లాకప్ డెత్లు జరిగాయి, నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, బందులు అప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రతినిత్యం ప్రజలు తిడుతూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూనే ఉన్నారు. మరి ఇవి ఏ విధంగా దేనికి దారి తీస్తాయో మనం వేచి చూద్దాం. కాంగ్రెస్లో అంతర్మదనాన్ని నుంచి అంతర్ముఖంగా ఉన్నటువంటి పోటీ ఎటువైపు వెళ్తుంది, తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు అవుతాయా? ఎందుకంటే ఆల్రెడీ ఒక 2-3 కంపెనీలు ఈ తెలంగాణ నుంచి వెళ్ళిపోయినట్టుగా, తమిళనాడు షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా చాలామంది సమీక్ష చేస్తున్నారు, ఇంటర్నల్ కోర్ మీటింగ్లో మాట్లాడుకుంటున్నారని కూడా. ఎక్స్పాన్షన్ ఆపుకుందామని పెద్ద కంపెనీలో కూడా కోర్ మీటింగ్లో చర్చలు జరుగుతున్నట్టు కూడా చిట్ చాట్లో తెలుస్తుంది సమాచారం. మరి ఇదంతా కూడా ఏం జరగబోతుందో పరిణామక్రమాన్ని మనం వేచి చూద్దాం.